బాలసముద్ర విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తారీఖున హనుమకొండలోని కేడీసీ గ్రౌండ్లో ఎస్ఎస్బిఎం యుద్ధబేరి మహాసభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. అనంతరం ఎస్ఎస్బిఎం యుద్ధబేరి మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల చైర్మన్ పుచ్చల రాంబాబు, తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు దామెర కరుణ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు వాసం సాంబయ్య, మహిళా విభాగం మహారాజు అంజలి, మైనార్టీ విభాగం కార్యదర్శి ఎండి శుభాని, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు గుర్రం శ్రావణి, జోష్న, సత్యవతి ప్రకాష్, ఎలిగేటి భాస్కర్ తదితరులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై భీమ్ అండి. నా పేరు కొంగర అనిల్ కుమార్. నేను హైకోర్టు అడ్వకేట్ను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన అనే సంస్థకు జాతీయ అధ్యక్షులుగా వ్యవస్థాపకులుగా ఉంటున్నాను. మరి ఈరోజు హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాము. విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యుద్ధబేరి మహాసభను మేము ఏర్పాటు చేస్తున్నాము. యుద్ధబేరి ఎస్ఎస్బిఎం యుద్ధబేరి అనే పేరుతో ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి, ఎన్నో రకాల ఉపకులాల మీద సభలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నా ప్రజలందరూ కూడా ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే మన సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. స్వచ్ఛందంగా అందరూ రావాలి. ఇది మన జాతి కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం కోసం మనం చేస్తున్న ఈ యుద్ధం కాబట్టి ఈ యుద్ధబేరి సభకు అందరూ కూడా రావాలి. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా మనం రాజ్యాధికారంలో లేము. మనము మోర్ దెన్ 82% మనం ఉన్నాము. 82% పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరంలో రాజ్యాధికారంలో లేము. సో ఓటు మెజార్టీ మనదే ఉంది. కానీ కేవలం 12 నుంచి 18% ఉన్న వాళ్ళే ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నాము. సో దానికి చర్మగీతం పాడడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ పయనం కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. సో ఏప్రిల్ 27 తారీఖున మన దిశ మన ఐక్యతను చాటపోయే ఆ సభకు అన్ని రకాల వర్గాల ప్రజలను, కులముకు జాతి మార్గము ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా అన్ని రకాల వర్గాలు కూడా వచ్చి ఇట్టి సభను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.